ఇన్ఫోసిస్ హైరింగ్ స్టార్ట్ అయింది. ఫ్రెషర్స్‌కి 21,00,000 సాలరీ వరకు ఉంటుంది. మనం ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. మనకి జాబ్ ఓవర్‌వ్యూ చూద్దాం. ఇన్ఫోసిస్‌లో మల్టిపుల్ రోల్స్‌కి హైరింగ్ జరుగుతుంది. స్పెషలిస్ట్ ప్రోగ్రామ్ L3 21,00,000కి, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L2కి ఏమో 16,00,000, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L1కి ఏమో 10,00,000 ప్లస్ 1,00,000 బోనస్ జాయినింగ్ బోనస్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్‌కి 6,00,000 ప్లస్ 75,000 బోనస్ అంట. మనకి ఎలిజిబిలిటీ చూద్దాం. గ్రాడ్యుయేషన్ ఇయర్ 24 అండ్ 25కి వచ్చేసి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ 5 ఇయర్ రిటర్న్ అంట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 13. ఎలా చేయాలో చూద్దాం. ఇది ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ ఫిల్ చేయాలి మనం. క్లిక్ చేసి యాక్సెప్ట్ కొట్టండి. మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చి కంటిన్యూ కొట్టండి. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేయండి. పాస్పోర్ట్ మీద కానీ లీగల్ డాక్యుమెంట్ అంటే మీ ఆధార్ కార్డులో కానీ ఎలా ఉంటుందో దాంట్లో అలాగా టైప్ చేయండి దీంట్లో. అండ్ నెక్స్ట్ మీ లాస్ట్ నేమ్ టైప్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ అంటే మీకు టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటో అనేది ఒకటి యాడ్ చేయండి. మనకి ఇమేజ్ అనేది 5 MB మాత్రం ఉండాలంట. నెక్స్ట్ మీ ఇక్కడ రెజ్యూమ్ అనేది ట్రాక్ చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నెంబరు అంటే మీకు ఆప్షనల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ కార్డులో కానీ పాస్పోర్ట్లో కానీ ఎలా ఉంటుందో అలాగే ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిటిజన్షిప్ అంటే ఇండియన్ అని చెప్పేసి పెట్టండి. నెక్స్ట్ పాస్పోర్ట్ అనేది మీకు ఉందో లేదని చెప్పేసి ఎస్ నో పెట్టండి. ఒకవేళ ఉంటే కానీ ఎస్ పెట్టండి. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే మీ ఆధార్ కార్డులో సేమ్ డీటెయిల్స్ అనేది ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే ఎంటర్ చేయండి. నెక్స్ట్ పిన్ కోడ్ ఎంటర్ చేసి స్టేట్, డిస్ట్రిక్ట్, సిటీ, నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందో అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసి 10th గట్టా ఎంటర్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనకి వచ్చేసి అదర్స్ అని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మీ స్కూల్ ఎంటర్ చేసి తర్వాత మీ బోర్డు స్కూల్ నేమ్, బోర్డు అండ్ స్పెషలైజేషన్ పర్సంటేజ్ ఎంటర్ చేసి CGPA కానీ పర్సంటేజ్ ఎంత ఉంటుందో అది పెట్టండి. నెక్స్ట్ పాసింగ్ ఇయర్ నెక్స్ట్ మనం 12th సెలెక్ట్ చేసి మనం 12th ఇవన్నీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ స్కూల్ అంటే మీ కాలేజ్ నేమ్, తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అది. నెక్స్ట్ స్టేట్, బ్రాంచ్ ఎంపీసీ వాళ్ళకైతే ఇది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత మీ డిగ్రీ ఇన్స్టిట్యూషన్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసి తర్వాత స్టేట్, తర్వాత స్పెషలైజేషన్ మీకు కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ సైన్స్ ఏదైతే అది. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఏమో పాసింగ్ ఇయర్, తర్వాత మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే కనుక ఎంసీఏ, ఎంటెక్ ఇవి చేసి ఉంటే కనుక ఇది పెట్టండి, ఆప్షనల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి బ్యాక్లాగ్స్ ఏం లేకపోతే నో పెట్టండి. తర్వాత గ్యాప్స్ అంటే మీకు మీరు చదివిన దాంట్లో ఏదన్నా గ్యాప్స్ కానీ ఉన్న ఎడ్యుకేషన్ ఉంటే కనుక ఎస్ పెట్టండి, లేకపోతే కనుక నో పెట్టండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ప్రీవియస్గా వాటిలో ఏదన్నా సెలెక్ట్ అవ్వి ఉంటే కనుక ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఆర్ యూ ఎంప్లాయిడ్ యాజ్ డైరెక్టర్ ఇన్ అదర్ కంపెనీ నో పెట్టండి. నెక్స్ట్ కూడా నో పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా నో పెట్టండి. మీ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. అంటే దీంట్లో మీ పాన్ కార్డు అప్లోడ్ చేయండి, లేకపోతే ఆధార్ కార్డ్ మాత్రం అప్లోడ్ చేయకండి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేసి తర్వాత మీ ప్లేస్, తర్వాత ఫుల్ నేమ్, ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలాగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యూపీస్ కొట్టి సబ్మిట్ కొట్టండి. అంతే, అయిపోయినట్టు మీది. ఇది సబ్స్క్రిప్షన్ బాక్స్ ఎలా ఉంటుంది అంటే 2 రూమ్స్ ఉంటుంది. ఆన్లైన్ అసెస్మెంట్ ఒకటి, ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఒకటి. కోడింగ్ క్వశ్చన్స్ ఈజీ టు హార్డ్ ఉంటుంది. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ 6 months లో ఇన్ఫోసిస్ అటెండ్ అయితే ఎలిజిబుల్ కాదు.
కరెంట్ ఎంప్లాయీస్ అప్లై చేయలేరు. సీజీపీఏ యావరేజ్ కన్సిడర్ చేస్తారు. అంటే మినిమం 60 ఉండాలి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 13th. అప్లై లింక్ డిస్క్రిప్షన్ కానీ కామెంట్ బాక్స్ కానీ పిన్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ జాబ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.